ఆయిల్ అయిపోద్ది. హేట్ కటింగ్ ఆనియన్స్, ధనియాల పొడి. ఐ హేట్ కటింగ్ ఆనియన్స్. ఇట్లయితే నా హాలాత్. యాక్చువల్లీ కారం కూడా వేసుకోవచ్చు పకోడీకి, కానీ పచ్చిమిర్చి వేస్తే కొంచెం టేస్ట్ బాగుంటుందని విన్నా నేను. సో పచ్చిమిర్చి వేస్తున్నా. ఎప్పుడు చేయాలి అనుకుంటా పచ్చిమిర్చితోని. ఇట్లా ఎంత సరిపోతాయో దాని తగ్గట్టు కొన్ని తీసుకుంటే చాలు. నో మెజర్మెంట్స్, నాకైతే ఏం మెజర్మెంట్ లేదు. చూస్తా, ఏమన్నా అనిపిస్తే ఎంత తగ్గట్టు అనిపిస్తే అంత తగ్గట్టు వేసేసుకుంటా. చాలా అనిపిస్తుంది, మేబీ ఇంకొక మిరపకాయ అంతే. ఆనియన్స్ అన్నీ ఒక బౌల్లో వేసేసుకొని మిక్స్ చేసుకోవాలి. నేను 2 ఆనియన్స్ పెద్దవి తీసుకున్నా. సో అన్ని ఆనియన్స్ తీసుకొని కొంచెం హ్యాండ్ఫుల్ ఆఫ్ మిర్చి చిన్న చిన్న కట్ చేసుకుని నాకు చూపించిన కదా. మస్తు కారం ఉంటుంది అనుకుంటా. ఇప్పుడు కొంచెం ఫైన్లీ చాప్ జింజర్ కావాలి. సో చిన్నగా కట్ చేసుకుంటున్నా దీన్ని, వీలైనంత చిన్నగా. ఇప్పుడు అలాగే ఇగో ఇంటి అల్లం కొంచెం ఇట్లా పిసికేసుకొని, కొంచెం ఇందులో పసుపు, కొంచెం సాల్ట్ ఒకసారి కలుపుకొని మళ్ళీ మిగతాయి మళ్ళీ వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి, టేస్ట్కి తగ్గట్టు అంతే. మళ్ళీ అంతా మిక్స్ చేసేసుకోవాలి. ఇందులో మిర్చి పౌడర్ వేయట్లేదు నేను, ఆల్రెడీ మిర్చి వేసిన కదా, అందుకని మిర్చి పౌడర్ వేయట్లేదు. మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు. అప్పట్లోపు ఆయిల్ వెయిట్ చేసుకుంటే శనగపిండి కలిపేంత వరకు ఆయిల్ అయిపోద్ది. సో నేను ఫస్ట్ ఆయిల్ వేడి చేసుకుంటున్నా. వెజిటేబుల్ ఆయిల్ కొంచెం ఎక్కువనే పెట్టుకున్న హీట్. ఇందాక మనం చేసి పెట్టుకున్న దాంట్లో కొంచెం శనగపిండి వేసుకోవాలి. నాకేం మెజర్మెంట్స్ లేవు, సో ఎంత అనిపిస్తే అంత వేసేస్తా. మెజర్మెంట్ ఏం లేదు, ఉల్లిపాయలు తగ్గట్టు వేసేసుకోవాలి. యాక్చువల్లీ కొంతమంది అయితే ఇందులో వాటర్ కలపరు, ఆనియన్లో వచ్చే వాటర్నే అడ్జస్ట్ అయిపోతారు. బట్ నాకు కొంచెం వాటర్ పడతాయి, ఎందుకంటే నాకు చాలా పొడిగా ఉంది. ఇది మాకు యాక్చువల్లీ సమ్మర్ టైమ్. ఈ మధ్య నాకు మా చార్లెట్లో అసలు వెదర్ ఘోరంగా నచ్చుతుంది. ఇండియాలోకే ఉంది సేమ్. ఎన్ని రోజులు అయితే వణికి కూర్చున్నా, ఇప్పుడు కొంచెం ఇండియా వైబ్స్. మిక్చర్ కనిపిస్తుందా? కొంచెం ముద్దలు వేసుకోవాలి. ఇంకొంచెం పిండి పెడతాది అనుకుంటా, కొంచెమే. ఉల్లిపాయలు తగ్గట్టు మీరు వేసేసుకుంటే చాలు. ఎక్కువ వేసేసిన. ఏం లేదు, ఎక్కువ వేస్తే మళ్ళీ వాటర్ కలపడమే. యాక్చువల్లీ నేను యూట్యూబ్లో చూసిన, మేము ఒక ఆంటీ బియ్యం పిండి అనుకుంటా, బియ్యం పిండి వేసింది, కానీ నాకు కనిపిస్తలేదు బియ్యం పిండి ఏడుందో. అది యాడ్ చేస్తలేను. ఆల్సో క్యూమిన్ పౌడర్ కూడా వేసింది, జీలకర్ర పొడి, అది కూడా కనిపిస్తలేదు. అవి 2 యాడ్ చేయలే నేను. లాస్ట్ టైం అయితే చాలా సింపుల్గా వేసిన, ఈసారి ఏందో నాకు ఆ రెసిపీ కనబడలే, గుర్తుండదు నాకు రెసిపీస్ అస్సలు గుర్తుండవు. నేను ఎక్కడైనా నోట్ డౌన్ చేసుకోవాలి, లేదా అది సేవ్ చేసుకోవాలి. సో ఆల్మోస్ట్ పకోడే కన్సిస్టెన్సీ అయిపోయింది. కొంచెం టేస్ట్ చూస్తా, కూడా ఓకే అనుకుంటా. ఒక పకోడీ వేసి చూస్తా. నూనెతో వేరేది తీస్తారు చూడు, అది ఉంది, బట్ ప్రస్తుతానికి దొరకలేదు, అందుకే ఇది తీసుకున్నా. ఇది చిన్న అయిపోయింది కదా బాగానే, అందుకే ఈ స్పూన్ ఇరుక్కా అందులో ఇరుకుతుంది. అయ్యో, ఇది ఇంకా కొంచెం కాలేనట్టుంది. ద వే ఐఎమ్ హ్యాండిలింగ్ ఆయిల్ స్కేరీ, నాకే స్కేరీ. కానీ ఏం చేస్తాం, బాద్రా. మ్యాక్సిమం ఇది ఇంకో 2 రౌండ్లు వస్తుంది అంతే. ఇది రౌండ్గా ఎట్లా అతుక్కుంటుందో అర్థం కావట్లేదు నాకు. రౌండ్గా అతుక్కోవట్లేదు పకోడీ.
కొంచెం తేడా తేడాగానే వస్తుంది. రౌండ్ అంటే నాట్ పర్ఫెక్ట్ రౌండ్, నాకు కూడా తెలుసు పర్ఫెక్ట్ రౌండ్ రాదని. బాగా సౌండ్ చేస్తుంది. వాటర్ యాడ్ అయినా కొంచెం దూరం ఉండడం బెటర్ అనుకుంటా. అటు ఇటు పని చేస్తారు, ఇది కూడా మాడిపోయింది. మంచి కలర్లోనే అయింది కదా. కొంచెం సాల్ట్ అంతే, మిగతా బాగానే ఉంది. లిటరలీ పొగలు వస్తున్నాయి వేడి వేడిగా. చాలా బాగుంది. మా మమ్మీ వంట చేస్తుంటే ఇట్లా టేస్ట్ చేస్తూ తింటుంది అన్నమాట. ఇంకా మా డాడీ చెప్తుంటాడు, వంట చేస్తున్నా తినేస్తుంది మమ్మీ, అందుకే ఆకలేదు అని. నేను కూడా అదే చేస్తున్నా. సెకండ్ టైం పకోడీ వేయడం నేను. ఫస్ట్ టైం ఒకసారి వేసినాం, అది కారంతో వేసినాం, ఇది మిరపకాయతో వేసినా బాగానే ఉంది. నాకు అంత డిఫరెన్స్ అనిపించలేదు. నాకు ఇట్లా సేమ్, రెండు సేమే. పకోడీ అయితే రెడీ అయిపోయినాయి. ఒక్కొక్కటి ఒక్కొక్క కలర్లో ఉందా? లేదులే, మ్యాక్సిమం ఇవన్నీ ఒకే కలర్లో ఉన్నాయి. ఇది ఒక్కటే పర్ఫెక్ట్ వచ్చింది అనుకుంటా. ఓకేలే. కొంచెం సాల్ట్ తక్కువ అనుకుంటా, కానీ బాగానే ఉంది. ఎక్కువ స్పైసీ కూడా లేదు. సో పకోడీ అయిపోయినాయి. నాకు తెలిసి 20 వస్తాయి అనుకున్నా ఆల్మోస్ట్. ఎన్ని తిన్నా? ఒక 3 తిన్నావా? నేను ఒకటి తినేసిన, 2 తినేసాను. 10 వచ్చినాయి కరెక్ట్గా, అంటే 10-11 అట్లా అంతే. డిన్నర్ టైం అయిపోయింది కాబట్టి ఏదో అట్లా చిన్న స్నాక్ అంతే. కాకరకాయ ఉంది ఇంట్లో, సో కొంచెం వైట్ రైస్లో కాకరకాయ వేసుకొని సైడ్కి ఉల్లిపాయ పకోడే. I hope you like this video. So subscribe to my channel, Bunny Kancharla. Bye bye.